అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అయితే ఈరోజు రైతు పౌర కార్యక్రమం అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ కూడా ఈ యొక్క రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ రైతులకు అండగా లేకుండా ఈ యొక్క యూరియా కొరత అయితే రైతులకు సమస్యను తీర్చలేకపోతుందని కూడా వైసీపీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే కాకినాడలో కూడా కాకినాడ డివిజన్లో కూడా ఈ యొక్క కార్యక్రమం వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో కూడా చేపట్టారు. మేడం చెప్పండి, ఈరోజు నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరిగింది? అంటే రైతాంగం కష్టంలో ఉన్నారు, రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు చూసారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతాంగం యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒక పక్క మనం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో పంట మొదలు పెట్టడం. మొదటి పంటకి మనం చూసాం, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, కొనుగోలు కేంద్రాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. ఒక పక్క కూలీలకు ఇబ్బంది పడ్డారు, ఒక రకంగా సన్నకారు, చిన్నకారు, కౌలు రైతులు, అన్ని వర్గాల రైతులు ఇబ్బంది పడ్డారు. వైఎస్ఆర్సీపీ పోరాటం చేయగా కొన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంతమంది దగ్గర కొన్నా కూడా 3 నుంచి 5 నెలలు అయిపోయినా డబ్బులు ఇవ్వని పరిస్థితి, ఆ పేమెంట్లు చెల్లించని పరిస్థితి. ఇంకా కొంతమంది రైతులు ఇప్పటికీ కూడా పేమెంట్లు చెల్లించలేదని బాధపడే రైతులు కూడా ఉన్నారు. ఎంతమంది అధికారులతో మాట్లాడినా, ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి సహకారం లేనిదే అధికారులు మాత్రం ఏం చేయగలుగుతారు ఇక్కడ. అందుకే రైతాంగం యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఇప్పుడు రెండో పంటకి మన పంటకు స్టార్ట్ అయింది. ఈ పంట స్టార్టింగ్లో మీరు చూశారు, అధికమైన అంటే వర్షపాతం తక్కువగా ఉంది, పైగా అధిక ఎండగా ఉంది. ఈ రెండిటి వల్ల రైతు పంట వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దేవుడి దయ వల్ల ఒక వర్షం పడేటప్పటికి, పనులు ప్రారంభించేటప్పటికి మీరు యూరియా కొరత మీకు కూడా తెలుసు, జర్నలిజంలో ఉన్నారు. యూరియా కొరత అనేది ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలుగా మనం ఎప్పుడు కూడా చూడలేదు. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ రైతు యూరియా కోసం 3-4 రోజులు పనులు మానుకొని అన్ని రకాల రైతులు కూడా సొసైటీల దగ్గర పడి ఇబ్బంది పడాలి పరిస్థితి. అంటే పోనీ మీరు పడినా కూడా వాళ్ళకి ఏమైనా సవ్యంగా ఇస్తున్నారా అంటే 4వ వంతు రైతుకి 4వ వంతు ఇస్తున్నారు, 3 వంతులు కూటమి వాళ్ళు తీసేసుకుంటున్నారు. అది కూడా బస్తాలు చొప్పున ఇచ్చే పరిస్థితి ఉంది. 3 రోజులకి, 4 రోజులకి, 5 రోజులకి కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. కొంతమంది నాయకుల ఇళ్లతో 500 బస్తాలు, 200 బస్తాలు, 400 బస్తాలు స్టాకులు ఉన్న పరిస్థితులు కూడా ఈ రోజుకి ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంకి పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటే దగ్గర 8-9 సొసైటీల్లో ఇప్పుడు రైతులు లైన్లో ఉన్నారు. మీరు వెళ్ళి ఒకసారి ఇంటర్వ్యూ చేయండి. నాయకుడు ఏం చెప్తారు? మాది సుపరిపాలన, దేనికి లోటు లేదు, అన్నీ కూడా పూర్తిగా యూరియా అయిపోయినా కూడా మేము ఎక్కడా కూడా యూరియా కొరత లేదంటారు. కొరత లేదంటే మేమెందుకు మాట్లాడతాం? ఇది రాజకీయం కోసం కాదు. రైతు విషయంలో మీరు రాజకీయం చేయకండి. మేము రాజకీయం చేయట్లేదు, రైతు తరపున మిమ్మల్ని అడుగుతున్నాం. మరి అలా అయితే సొసైటీల దగ్గర జనం ఎందుకు నుంచోవాలి? సొసైటీ దగ్గర రైతులు ఎందుకు నుంచోవాలి? రైతులు ఎందుకు పడిగాపులు పడాలి? తమ సొంత పనం మానేసి ఎందుకు ఇబ్బంది పడాలి? అంతేకాదు, ఈ ప్రభుత్వంలో రైతాంగానికి పూర్తిగా అన్యాయం జరిగింది అని చెప్పడానికి 3 విషయాలు నేను చెప్తాను. ఒకటి ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు ప్రభుత్వమే కట్టింది, కానీ రైతు ఎప్పుడు కట్టుకోలేదు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎకరానికి 750 రూపాయలు చొప్పున మీరే కట్టుకోండి, కట్టుకోకపోతే మీకు ఏదన్నా పంట నష్టం అయితే మాకు సంబంధం లేదని చెప్పి ఒక ప్రభుత్వం చెప్తుందా రైతుతో? రైతులు మాతో చెప్తున్నారు. రెండోది, ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికి ఇవ్వలేదు. మొన్న అధిక వర్షాలు కావచ్చు, రకరకాల కారణాల వల్ల నష్టపోయిన దానికి రాసుకెళ్ళారు తప్ప ఇప్పటికి ఇవ్వలేదు. మూడో విషయం, మీరు రైతు భరోసా ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం నుంచి 20,000 చొప్పున ఇస్తామని చెప్పి వాళ్ళకి చెప్పి మొదటి సంవత్సరం ఎత్తేసారు. రెండో సంవత్సరం వచ్చి 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాల్సి ఉండగా 7,000 రూపాయలు ఇచ్చి ప్రతి రైతుకి 33,000 బాకీ ఉన్నారు. ఈ కాకుండా సెస్ చెల్లించండి, పన్ను చెల్లించండి అని చెప్పి రైతుని ఎత్తి మీద కూర్చుంటున్నారు. నువ్వు యూరియా ఇవ్వో, పన్ను కట్టాలి. నువ్వు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వో, పన్ను కట్టాలి. నువ్వు ఇన్సూరెన్స్ కట్టవు, పన్ను కట్టాలి. పంటకి గిట్టుబాటు ధర ఇవ్వో, పన్ను కట్టాలి. పంటకి కొనుగోలు కేంద్రం పెట్టవు, పన్ను కట్టాలి. ఎందుకు కట్టాలి రైతు అంటే ఏ రకంగా ఉన్నారు? ఇప్పుడు ఈ సొసైటీల దగ్గర కూడా విచిత్రాలు జరుగుతున్నాయి. కౌలు రైతు వెళ్తాడు, పట్టాపాస్ పుస్తకం కౌలు రైతు ఎక్కడ తెచ్చుకుంటాడు చెప్పండి మీరు? కౌలు రైతు కార్డు చూపించారు, పని చేయదు అంటాడు. కొంతమందికి కావాల్సిన వాళ్ళకి ఆధార్ కార్డు చూసి ఇచ్చేస్తున్నారు. ఆధార్ కార్డు చిన్నపిల్లడికి ఉంటుంది, పెద్ద పిల్లడికి ఉంటుంది. వాళ్ళకి నచ్చితే ఆధార్ కార్డు చొప్పున ఇచ్చేస్తున్నారు. నచ్చకపోతే అది తెచ్చుకో, ఇది తెచ్చుకో, వీడి దగ్గర ఏది లేదో మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా బండి పట్టుకుంటే లేని అడుగుతారండి.
అలా ఎగ్గొట్టడానికి కావలసిన కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే రైతు పరిస్థితి బాగలేదు. ఈ ప్రభుత్వం తక్షణం యూరియాని వెంటనే రైతాంగానికి సరిపడా, ఈ పంటకి సరిపడా, పంట మొదలెట్టి అప్పుడే చాలా రోజులు అయిపోయింది. 1వ ఫేజ్ అయిపోతుంది. ఇంకా పంట వేసేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. వీళ్ళందరికీ యూరియా తక్షణం సరఫరా చేయాలి. రెండోది, వెంటనే 33,000 బాకీ తక్షణం చెల్లించాలి. ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టాలి. ఇన్పుట్ సబ్సిడీ తక్షణం రిలీజ్ చేయాలి. ఇది మా డిమాండ్. మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన పొలంలో దిగి యూరియా జల్లుతూ కూడా యూరియా కొరత ఎక్కడున్నా సరే మేము అందించడం సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఆయన సవాల్ ఇస్తున్నారు బహిరంగంగా, చర్చకు రండి అని. ఇది సవాల్ చేయడానికి ఈ కబడ్డీయో ఇంకోటో కాదు. ఇది ఎందుకు సవాళ్ళు? మేము రైతు తరపున లేదనేది మాకు రైతులు చెప్పారు, మేము అడుగుతున్నాం. మీరు ఉందంటున్నారు కదా. ఇప్పుడు ఈ క్షణం ఇప్పటికీ కూడా సొసైటీల్లో ఉన్నాయి. ఏ సొసైటీల్లో ఇప్పుడు లైన్లో జనం ఉన్నారో ఆ జనం దగ్గరికి వచ్చి, ఉరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఎందుకు మీ పొలం పనిపాడు చేసుకుని మీరు ఇక్కడ నిలబడ్డారు, దేనికోసం నిలబడ్డారు, యూరియా అంతా బోల్డ్ వచ్చేస్తుంది కదా, నేను జల్లేస్తున్నాను, మీ పొలంలో కూడా జల్లేస్తామని చెప్పమనండి. రైతులు చెప్తారు. అక్కడికి వెళ్ళి మాట్లాడమనండి. మన దగ్గరికి ఎందుకు? పోలే, ఆయనకు వచ్చింది ఒక బస్తా. నేను ముందే చెప్పాను, రైతుకి ఇచ్చేది 4వ వంతు, 3 వంతులు కూటమికి వెళ్ళిపోతున్నాయి. కూటమిలో 3 కాబట్టి 3 వంతులు అక్కడికి వెళ్తున్నాయి, 1 వంతు రైతుకు వస్తుంది. అందులో మీకు వచ్చింది, మీరు చెల్లారు, మంచిదే. ఆ చెల్లిని పొలం పంట బాగా పండాలని నేను కోరుకుంటాను. కానీ ఇప్పుడు నేనేం చెప్తానంటే, సోదరుడిని ఇప్పుడు ఎవరైతే సొసైటీల్లో లైన్లో నుంచున్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమనే చెప్తున్నాను. అంటే వైసీపీ కావాలని ఇదంతా రాదంతం చేస్తుంది. అంటే 1-2 విడతల్లో తీసుకోవాల్సింది ఒక్కసారిగా వచ్చేసి ఈ విధంగా కొరతను సృష్టించారు అన్నారు. ఇంక ఏం చెప్పాలో తెలియక అలా చెప్తున్నారు. మీ అందరికీ కూడా వీడియోలన్నీ మీకు ఆల్రెడీ ఉన్నాయి. మీకు షేర్స్ కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాం. ఇప్పుడు సొసైటీల దగ్గర ఎందుకున్నారు? నేను ఒకటే ప్రశ్నిస్తాను. యూరియా సంపూర్ణంగా ఉంటే, అందరికీ రైతులు యూరియా అందుబాటులో ఉంటే, రైతాంగం సొసైటీల దగ్గర క్యూలు కట్టి, చెప్పులు పెట్టి, బాగీలు పెట్టి, సంచులు పెట్టి, ఎందుకు కొండువాలేసి అక్కడ చెట్ల మీద నెత్తి మీద చేతులు వేసుకుని ఎందుకు కూర్చుంటున్నారు? నా ప్రశ్న ఇది. దానికి సమాధానం చెప్పమనండి. ఆ సొసైటీ దగ్గరికి వెళ్ళి ఆ లైన్లో ఉన్న దగ్గర అక్కడ నుంచి మాట్లాడమనండి. యూరియా కొరత లేదు కదా, యూరియా బోల్డ్ ఉంటే మీరెందుకు ఇలా అంతా నుంచున్నారని అడగమనండి. పిఠాపురం నియోజకవర్గంలో రైతుల గతంలో వరదలకి గంటల విషయంలో ఎటువంటి అంటే పూర్తి అయిపోయింది చెప్పుకొస్తున్నారు, ఎలా ఉందంటారు? ఇప్పుడు గండ్లు ఏది వేయలేదు. ఇగో రైతులు ఇక్కడే ఉన్నారు. మాదాపురం గండి లేదు. ఇంక ఏ గండి పేర్లా చెప్పామంటే చాలా గళ్ళు ఉన్నాయి. మేము పేర్లు చెప్పట్లేదు, కానీ చెప్పిన కొన్ని అక్కడక్కడ వేశారు, కానీ ఏది పూర్తి చేయలేదు. పేపర్ మీద శాంక్షన్ అయినట్టే చాలా ఎక్కువ. పేపర్ మీద 90 శాంక్షన్ చేస్తే 10 కూడా చేయలేదు. గళ్ళు పూర్తి చేయకపోవటం వల్ల రేపొద్దున చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంటాయి. పంటలు మునిగిపోయే పరిస్థితి, పంటలు ఎండిపోయే పరిస్థితి. కాబట్టి మీ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ రాజకీయం చేయదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల వెన్నంటి ఉంటుంది. ప్రజలకి కష్టం కలిగితే ఇంట్లో కూర్చోదు, వాళ్ళ వెన్నంటే ఉంటుంది, ప్రజల వెన్నంటే ఉంటుంది. ఇది మేము చెప్పేది. అందులో మీ రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను మొత్తం కాకినాడ డివిజన్కి మేము ఇప్పుడు ఇచ్చాం రిక్వెస్ట్. పిఠాపురం నియోజకవర్గం కూడా చెప్తున్నా, డిప్యూటీ సీఎం గారు వెంటనే తక్షణం చర్యలు తీసుకొని పిఠాపురం నియోజకవర్గంలో ఏ సొసైటీ దగ్గర ఒక్క రైతు కూడా యూరియా బస్తా కోసం నించోకుండా చేయమనండి. అప్పుడు ప్రజలకి పరిస్థితి ప్రస్తుతం అయితే వైసీపీ అయితే ఈరోజు యూరియా కొరత నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. అందులో భాగంగా కాకినాడ డివిజన్లోని ఈ యొక్క ప్రధానంగా ఉన్నటువంటి నియోజకవర్గ స్థానిక వైసీపీ ఇన్ఛార్జీలు భారీ ఎత్తున అయితే కార్యక్రమం చేపట్టారు. రైతులతో కలిపి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత ఉన్న నేపథ్యంలోనే, అలాగే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా యూరియా కొరత ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి యూరియా కొరత ఉంది. రైతులను అయితే ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వెనకంజపడింది. అలాగే ఈ యొక్క యూరియా అందుబాటులో అందిస్తున్నామని మాటల్లో చెప్పడం కాదు, ఎక్కడ కూడా రైతులకి అందడం లేదు. కేవలం కూటమి నాయకులే ఈ యొక్క యూరియా బస్తాలన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతున్నారని కూడా అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా మొత్తం రైతులను అయితే ఆ నట్టేట ఈ విధంగా ముంచి అన్ని విధాలా కూడా ఆదుకుంటామని చెప్పి, అలాగే సబ్సిడీల విషయంలో కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు, అలాగే ఈ యొక్క యూరియా ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు కూడా చేపడతలేదు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా గండిలు పూడ్చివేయడం అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా చేపట్టలేదు. అలాగే పిఠాపురం రైతాంగాన్ని, అలాగే సొసైటీ
నర్సరీల వద్ద ఉన్నటువంటి రైతులకు అండగా ఉండి అక్కడ యూరియా కొరత లేకుండా ఆ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేయాలంటూ కూడా వంగగీత విశ్వనాథ్ కూడా కోరినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.